చెప్పుకున్నటువంటి విషయంలో వారములో ఉండే యొక్క గ్రహస్థితులు, వాని యొక్క ప్రార్థనా నియమాలు, వాటికి చేయవలసినటువంటి పూజా విధానాలు, వీటి గురించి తెలుసుకున్నాం. తత్సమానంగా గ్రహ సంబంధమైనటువంటి విషయమే కాకుండా ఈ గ్రహాలు అనేవి వారానికి తగ్గట్టుగా వారాధిపతులై ఉంటూ ఈ వారంలో దైవాధిపత్యమైనటువంటి దైవ ప్రార్థనలు కూడా ఏ ప్రకారం చేయాలో తెలియజేస్తూ ఉంటుంది ధర్మశాస్త్రం అనేది. ఎట్లాగంటే ఇందాక సూర్యనారాయణమూర్తికి ఆదివారం నాడు ఈ విధంగా చేస్తారు అని చెప్పి అనుకున్నాం. అది గ్రహస్వరూపమైనటువంటి సౌర కుటుంబంలో ఉండే గ్రహాలకి మన పూర్వులు చెప్పినట్టుగా ఈ ప్రకారంగా వేదపూర్వకంగా కానీ పురాణోక్తంగా కానీ శ్లోక రూపంలో కానీ వాళ్ళ యొక్క ధ్యానాలు చేయటమే. అదేవిధంగా స్వామివారంటే భగవత్ స్వరూపమైనటువంటి గ్రహాలే కాకుండా సాక్షాత్తు భగవంతునికి ఏ ప్రకారం పూజ చేయాలి. సోమవారం ఉన్నాడు పరమేశ్వరుడు, శితికంఠుడైనటువంటి పార్వతీ పరమేశ్వరుడికి ప్రతి సోమవారం నాడు తన ఇంట్లో కానీ అవకాశం ఉంటే దేవాలయంలో కానీ స్వామివారి మీద కించిత్ క్షీరం కానీ లేదా ఉదకం కానీ, మహాశివరాత్రి నాడు మనం ఏ విధంగా అయితే అభిషేకాది కార్యక్రమాలు చేయాలి అని చెప్పిన సంకల్పించుకున్నామో ఆ ప్రకారంగానే మనస్సులో సంకల్పం అనుకొని కాసిని గంగ అంటే తీర్థాన్ని, గంగ తీర్థం అంటే నీటిని తీసుకువెళ్ళి స్వామివారి మీద పోసి ఆ తర్వాత అభిషేకం చేసినటువంటి ఆ యొక్క జలాన్ని తన శిరస్సు మీద దల్లుకుంటే అపమృత్యు దోషము అనేది తప్పకుండా తొలగిపోతుంది. ఇక అపమృత్యు దోషము అనేసరికి ఏ విధంగా ఉంటుందయ్యా అంటే పరమేశ్వరుని యొక్క లీలా అనుగ్రహం ఏ ప్రకారం మనిషి మీద ఉంటుందయ్యా అంటే ఒక జ్యోతిష్ శాస్త్రంలో కానీ జీవితంలో కానీ మనిషి ఒక 100 సంవత్సరాలు బ్రతకాలని అని చెప్పిన ఆయుష్ ప్రమాణం జ్యోతిష్యకారులు కానీ జాతకంలో కానీ విధానంగా వాడికి ఆయుర్దాయం ఉంది అని అనుకుందాం అనుకోండి. అనుకున్నటువంటి 100 సంవత్సరాలు ఆయుర్దాయం ఉన్నటువంటి ఈ యొక్క మనిషి 50 సంవత్సరాలకే చనిపోవడం కానీ ప్రమాదవశాత్తు ఏదైనా జరగడం కానీ జరగచ్చు. మరి అది ఏ విధంగా జరుగుతుందండి? ఇన్ని సంవత్సరాలు ఇంతకాలం ఈ అబ్బాయి ఉంటాడు అని చెప్పిన జ్యోతిష్ శాస్త్రంలో చెప్పారు కాబట్టి జ్యోతిష్ శాస్త్రం అంతా అబద్ధమా, ఈ చెప్పేవన్నీ బూటకపు మాటలా అని అనిపించవచ్చు. కానే కాదండి, సూక్ష్మజ్ఞానం. అందుకే పంచేంద్రియాలు ఉన్నటువంటి మనిషి బుద్ధిని ఉపయోగించి ఎందువల్ల ఇలా జరుగుతుందనే విచక్షణ జ్ఞానంతో దీన్ని పరిశీలిస్తే మంచిది. ఏ ప్రకారం అంటే సింపుల్ విషయం, ఒక దీపారాధన లాంటి దాన్ని మనం చేసినట్టయితే ఆ దీపారాధనలో నూనె ఉన్నంత వరకు దీపం అనేది తప్పకుండా ఉంటుంది. నూనె అంతా అయిపోయిన తర్వాత ఈ దీపం అనేది కొండెక్కడం అనేది సహజమైన విషయం. అదేవిధంగా నూనె ఉండంగా కూడా కొన్ని దీపాలు ఎన్నో ఆరిపోతూ ఉంటాయి. ఏ ప్రకారం ఎందువల్ల ఆరిందయ్యా అని చెప్పానంటే అది ప్రమాదవశాత్తు కావచ్చు, గాలి వల్ల కావచ్చు, ఏదైనా పురుగులు తగిలి కావచ్చు, ఏదైనా ఇంకేదైనా కారణం కావచ్చు. ఇది ఉదాహరణకి దీపం అనే మాట మనం చెప్పుకున్నాం. ఎందువల్లంటే ఈ ప్రకారంగా ఆ నూనె ఉండంగానే దీపం ఆరిపోయిందంటే అది మన పొరపాటు వల్ల తప్పు వల్ల జరుగుతుంది. కానీ దీపారాధనలా ఉన్నప్పుడు దాని చుట్టూ మనం ఏ రకమైనటువంటి జాగ్రత్త తీసుకొని ఆ దీపాన్ని నూనె ఉన్నంత వరకు కాపాడుకుంటామో నూనె అయిపోయిన తర్వాత ఈ చుట్టూ ఉన్న గాజు పెంకు కూడా దాన్ని కాపాడలేదు. అదేవిధంగా మనిషికి ఆయుష్ ప్రమాణం ఇన్ని సంవత్సరాలు ఉంది అనుకున్నా సరే మధ్యలో అపమృత్యువు అనే దోషంతో, గండం అనే దోషంతో కానీ ఏదో రకమైనటువంటి ఇబ్బంది వల్ల మనిషి తన యొక్క శరీరాన్ని నుంచి ఆత్మని వేరు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మనిషిని రక్షించేదే వేదశాస్త్రము, వేదము. కాబట్టి వేద విహితమైనటువంటి ఏ కర్మైనా సరే మనిషి యొక్క బాగుని, మంచిని కాపాడుతూ వాడి యొక్క సద్భావనని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే మనిషి అతీతమైనటువంటి ఉత్తమమైనటువంటి ఈ యొక్క మానవ జన్మను పొందుతున్నాడు మనిషి అనేవాడు. అందుకే శ్రీరామచంద్రుల వారు చెప్పినట్టుగా మనిషిగా పుట్టడం చాలా తేలిక, మనిషిగా బ్రతకడమే చాలా కష్టం. కానీ మనమందరం ఇదంతా నీడ్, కంపల్సరీ, తప్పనిసరి పరిస్థితి, మనం ఇలా చేస్తే ఎలా ఉంటాం, ఇవేవో చెప్పడం కాదు, పురాణ వైరాగ్యం అన్నట్టుగా ఆ పురాణం చెప్తున్నంతసేపు వినేసి ఆ తర్వాత మళ్ళీ దులిపేసుకుని వెళ్ళిపోతే అతను మనిషిగా అనుకోవచ్చు, దేవతలను కూడా అనుకోవచ్చు. కాకపోతే
దేవతలు కూడా ఎంతో మెచ్చుకోదగ్గనటువంటి ఈ భరత భూమిలో, అంటే ఈ ప్రపంచంలో భూమి అనే పదార్థం మీద మేము కూడా జన్మిస్తే ఎంత బాగుంటుంది అని అనుకునేవాళ్ళంటే దేవతలు కూడా. అటువంటి కర్మభూమి, పుణ్యభూమి అయినటువంటి మన భూమి మీద జన్మ ఎత్తినటువంటి మనం ఈ ప్రకారంగా వేద విహితమైనటువంటి కర్మని చేసి అనుభవం ద్వారా దాని యొక్క విశేషణాన్ని గుర్తించాలి తప్పితే, ఎవరో చెప్పారు మనం ఇది చేసాం కార్యక్రమం ఇలా శబ్దం చేస్తూ ఎటో చూస్తూ ధ్యాన చిత్తం అనేది లేకుండా మీరు ఏం పూజ చేసినా సరే దాని యొక్క ఫలితం మీరు అందుకోలేరు. మనఃపూర్వకంగా ఒక్క నిమిషం చేయండి, భగవద్ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఆ ప్రకారంగా ఈ విధంగా ఆయుష్ ప్రమాణం ఏదైతే పూర్తిగా ఉంటుందో అపమృత్యు దోషం అనేది రాకుండా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందాలంటే ఈ ఇందువాసర అంటే సోమవారం నాడు శివునికి స్వామివారి యొక్క తీర్థం అంటే ఇందాక చెప్పినట్టుగా గంగని ఆయన మీద పోసి ఆ నీళ్లు నెత్తి మీద జల్లుకోండి. అవకాశం ఉంటే రుద్రాభిషేకం చేయించవచ్చును, ఎవరి శక్త్యానుసారం వారు చేయవచ్చును. పరమేశ్వరుడు పాలు పోస్తే అనుగ్రహిస్తాడు, నీళ్లు పోస్తే అనుగ్రహించుడు అనేటువంటి అపప్రథ మీకు ఎవరికి అక్కర్లేదండి. ఆయన పువ్వులు వేసినా, నీళ్లు పోసినా, పాలు పోసినా భోళాశంకరుడు. ఆ ఈశ్వరుడు ఎప్పుడూ కూడా నిషీధి అయినటువంటి అరణ్యంలో నువ్వు లోయలో పడిపోబోతున్న సమయంలో పరిచారకుల్లా వచ్చి ప్రాణాలు కాపాడేవాడే పరమశివుడు. అలాంటి శివతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఎన్నో జన్మలు కావాలి. అలాంటిది మామూలుగా పుట్టినటువంటి మనం మానవులం ఈ పెద్దలు చెప్పినటువంటి విధానాన్నన్నా అనుసరించటం వల్ల మన యొక్క అబుద్ధి అంటే అధర్మచిత్తమైనటువంటి మనోవాకల్యం తిరిగిపోయి మంచి సద్బుద్ధి కలిగి మనకు శరీరానికి కానీ, మన చుట్టుపక్కల వారికి కానీ, మన యొక్క ఆరోగ్యానికి కానీ ఈ మనం చేసేటువంటి వేదమనే శబ్ద తరంగాల వల్ల మీ అందరికీ శుభం చేకూరుతుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు.